హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ అప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. కచ్ వర్క్ ఈ డిజైన్ని ఇలా డాట్స్ పెట్టుకొని ముగ్గుకి మనం డాట్స్ అలా పెట్టుకుంటాము. 8x8 8x8 చుక్కలు పెట్టుకొని ఈ కచ్ వర్క్ డిజైన్ని డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డిజైన్ని డ్రా చేసుకోండి. మామూలుగా బార్డర్స్ కానీ ఏదైనా స్మాల్ పార్ట్ కచ్ వర్క్ కానీ డ్రా చేసుకోవాలంటే గ్రాఫ్తో డ్రా చేసుకోవచ్చు. ఇది మాత్రం డాట్స్ పెట్టి నేను కచ్ వర్క్ చేస్తున్నాను, డ్రా చేస్తున్నాను. సింపుల్ టెక్నిక్తో నేను కచ్ వర్క్ ఎలా కుట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. అస్సలు మిస్ కామాకండి, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇటువంటి డిజైన్ ఇలా డ్రా చేశాం కదా, ఇలా డ్రా చేసినప్పుడు నేను విచ్చిదారం తీసుకున్నాను. ఏ కలర్ అయినా యూజ్ చేయండి, డబుల్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే సింగిల్ థ్రెడ్ యాంకర్ థ్రెడ్ని యూజ్ చేస్తున్నాను. మెరూన్ కలర్ ఒక వరుస యూజ్ చేస్తున్నాను. 2 వరుసలైనా యూజ్ చేసుకుంటే థిక్గా ఉంటుంది. థిక్గా కుట్టి చూపిస్తే మీకు అర్థం కాదని నేను ఓన్లీ సింగిల్ థ్రెడ్తోనే చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా సూది మీదకి దారం ఉంచి కుట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనం గొలుసు కుట్టుకి ఎలా కుడతాం, కార్నర్స్ సూది మీద దారం ఉంచి కుడతాం కదా. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ కార్నర్స్లో సూది పైన ఇలా దారం పెట్టి కుట్టుకోవాలి. కార్నర్స్ ఎప్పుడైనా మనం కచ్ వర్క్కి ఇంటూ కుట్లా కుట్టుకుంటాం కదా, కార్నర్స్లో దీనికి మాత్రం ఇలా కుట్టుకోవాలి. ఇలా కనుక కుట్టుకుంటే ఈ కచ్ వర్క్ డిజైన్ అనేది మీరు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ అయితే ఇంక మామూలుగా నార్మల్గానే మనం ఎలా కుట్టుకుంటామో కచ్ వర్క్ సేమ్ అదే మోడల్. కానీ ఈ ఫస్ట్ పార్ట్ మొత్తం నేను చెప్పిన విధంగా ఇలా కుట్టుకోండి. సూది మీద దారాన్ని కనుక ఉంచితే కనుక ఈ కార్నర్స్ ఇలా వస్తాయి. ఆ విధంగా కుట్టుకోండి. ఎలా కుడుతున్నా అనేది ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. మీకు చాలా ఈజీగా 1-2 సార్లు కుడితే ఈజీగా మీకే అర్థమవుతుంది. సూది మీద ఇలా దారాన్ని ఉంచితే కార్నర్స్లో ఇలా కుట్టుకోవాలి. మిగతాది మొత్తం సేమ్ టు సేమ్. నేను చాలా కచ్ వర్క్ మోడల్స్ చేశాను, అవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను ప్లేలిస్ట్లో కూడా పెడతాను. కచ్ వర్క్ నేను చేసిన డిజైన్స్ మొత్తం నేను ప్లేలిస్ట్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ కచ్ వర్క్ అనేది చూడండి, ఎటువైపు వెళ్ళాలి అని అనేది కూడా ఈజీగా మీకే అర్థమవుతుంది. ఒక సైడ్స్ నుంచి కుట్టుకోవాలి. ఈ కార్నర్స్లో మాత్రం ఇలా సూది మీద నుంచి దారాన్ని ఉంచితే కనుక మీకు ఇదొక టెక్నిక్ అనమాట. ఈ కచ్ వర్క్లో ఇంకో మోడల్ అనమాట. ఇలా కుట్టుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మామూలుగా అయితే కచ్ వర్క్ మనం క్రాస్గా కుట్టుకుంటాం కదా, ఇది మాత్రం ఇలా కుట్టుకుంటే మీకు ఇదొక రెండవ పద్ధతి అనమాట. కింద నుంచి తీస్తున్నాను సూదిని, మిగతాదంతా సేమ్ టు సేమ్. చాలా అంటే చాలా ఈజీ. మీరు స్మాల్ పార్ట్ కనుక నేర్చుకుంటే ఇది చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేను కుట్టిన వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ స్మాల్ పార్ట్ నేర్చుకోండి, అది నేర్చుకోవటం వస్తే ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. కచ్ వర్క్ అంటే అందరూ భయపడుతుంటారు, కానీ 1-2 సార్లు కుడితే చాలా అంటే చాలా ఈజీ. నేను కూడా చాలాసార్లు కచ్ వర్క్ అనేది భయపడ్డాను, కానీ 1-2 సార్లు కుడతాం వస్తే మీరే ఈజీ అంటారు. చూడండి, సూది మీద ఇలా దారాన్ని నుంచి కార్నర్స్ కుట్టుకోవాలి, అంతే ఈ కచ్ వర్క్లో. మిగతాది మొత్తం యాస్టీజ్గా కుట్టేసుకోండి. పక్కన థ్రెడ్ పైన ఉంది కాబట్టి ఇప్పుడు సూదిని కింద నుంచి తీస్తున్నాను. కార్నర్స్ సేమ్, సూదిని దానిపై నుంచి ఉంచాలి దారాన్ని. ఇలా కుట్టుకోండి మొత్తం. ఇప్పుడు చూడండి, థ్రెడ్ని మనం ఎటువైపుకి తీసుకెళ్ళాలనేది. పక్కన సైడ్ పైన ఉంది కదా, ఇప్పుడు సూదిని కింద నుంచి తీస్తున్నాను. నెక్స్ట్ బాక్స్ పైన ఉంది కదా కింద, ఇప్పుడు నేను పైనుంచి కుట్టేస్తున్నాను.
అలా చూసుకోవటమే. పక్కన బాక్స్ థ్రెడ్ కనుక పైన ఉంటే మనం ఇప్పుడు కుట్టే బాక్స్ కింద నుంచి సూదిని తీయాలి. ఆ విధంగా ఆల్టర్నేటివ్గా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం సైడ్కి వెళ్ళేటప్పుడు సూదిని కింద నుంచి తీయాలన్నమాట. కార్నర్స్ నేను ఫస్ట్ చెప్పినట్టు కుట్టేసుకోండి. సూది మీద ఉంచి దారాన్ని ఇలా కుట్టుకోండి కార్నర్స్. మన ఛానల్లో హ్యాండ్ వర్క్స్, మగ్గం వర్క్స్, బ్రైడల్ వేణీస్, జడబిళ్ళలు, హోమ్ డెకరేషన్ ఐడియాస్, క్రాఫ్ట్ ఐడియాస్, వేస్టేజ్ రీయూజ్ ఐడియాస్, అంతేకాకుండా రేర్ వీడియోస్ కూడా మన ఛానల్లో చూడగలరు. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ క్లిక్ చేస్తేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. నా వీడియోస్ ఎలా ఉంది అనేది, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు, ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఈ ఫస్ట్ పార్ట్ కనుక నీట్గా కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సూదిని కింద నుంచి తీయండి, ఎందుకంటే సైడ్ బాక్స్ పైకి ఉంది థ్రెడ్. నెక్స్ట్ ఇప్పుడు థ్రెడ్ని పైకి ఉంచుతున్నాను. ఇది పైకి ఉంది కాబట్టి ఇప్పుడు కింద నుంచి తీయాలి సూదిని. చూసారా ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో ఈ కచ్ వర్క్ని. ఇలా మొత్తం కుట్టుకోండి. ఎటువైపుకి మనం మూవ్ అవ్వాలనేది కూడా ఈజీగా అర్థమవుతుంది. సైడ్ పైకి ఉంది కదా, ఇప్పుడు కింద నుంచి తీస్తున్నాను. ఇది కింద ఉంది కాబట్టి ఇది పై నుంచి థ్రెడ్ని తీస్తున్నాను. చూడండి, చూసారా ఈ విధంగా ఫస్ట్ పార్ట్ మొత్తం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ కనుక నీట్గా కుట్టుకోవటం వస్తే నెక్స్ట్ పార్ట్ మనం సేమ్ ఎలా కుట్టుకుంటామో కచ్ వర్క్ అదే విధంగా కుట్టుకోవటమే. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కుడుతున్నాను. చూడండి, ఎక్కడైనా థ్రెడ్ని ఒక చోట మనం స్టార్టింగ్ నుంచి తీసి సైడ్స్ మనం ఏడు తిప్పుతున్నాను. చూడండి, థ్రెడ్ని కింద నుంచి తీస్తున్నాను. కార్నర్స్ ఇప్పుడు మీకు ఈజీ అన్నమాట. ఇలా కార్నర్స్లో చాలా ఈజీగా ఉంటుంది. ఇలా సెంటర్లో ఒక థ్రెడ్ ఉంది చూసారా, అలా వచ్చినప్పుడు వదిలేసేయాలి. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోవాలి. నేను చాలాసార్లు చెప్పాను కదా, కచ్ వర్క్ కుట్టుకునేటప్పుడు బాక్స్లో సింగిల్ థ్రెడ్ ఉంటే వదిలేసేయాలి, 4 థ్రెడ్స్ ఉంటే ఆల్టర్నేటివ్గా కుట్టుకోవాలి. అది ఎలా అనేది ఇప్పుడు మరలా చూడండి, చూడని వాళ్ళు. ఇలా కార్నర్స్లో థ్రెడ్ని తీయాలి. సెంటర్ బాక్స్ సెంటర్లో ఒకటి ఉంది చూసారు థ్రెడ్ని, ఆ థ్రెడ్ వదిలేసేయాలి. చూసారా సెంటర్లో ఉంది. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోతున్నాం. కింద నుంచి తీస్తున్నాను సూదిని. నెక్స్ట్ మరలా వేరే బాక్స్కి వెళ్తున్నాం. కింద నుంచి సూదిని తీస్తున్నాను. నెక్స్ట్ కార్నర్లో సూదిని తీయాలి. ఇప్పుడు సెంటర్లో ఒక లైన్ వచ్చింది చూసారా, ఆ లైన్ని వదిలేసేయాలి. కార్నర్లో సూదిని ఉంచుతున్నాను మరలా. ఇప్పుడు సెంటర్లో సింగిల్ లైన్ వస్తుంది చూసారా. ఇప్పుడు 4 లైన్స్ వచ్చినాయి. ఈ 4 లైన్స్ వచ్చినప్పుడు ఎలానో ఒకసారి చూడండి. ఫస్ట్ థర్డ్ అన్నమాట. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వదిలేసేయాలి. థర్డ్ లైన్ కూడా సూదిని కిందకి తీయాలి. చూడండి, ఫస్ట్ థర్డ్ నవారు కుట్టు ఎలా కుట్టుకుంటామో ఆల్టర్నేటివ్గా థ్రెడ్స్ని మనం అలా కింద నుంచి తీయాలి. నెక్స్ట్ బాక్స్కి కింద నుంచి తీస్తున్నాను. ఇప్పుడు సెంటర్లో ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ వదిలేసేయాలి. మళ్ళీ నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోతున్నాను.
ఎప్పుడైనా గుర్తుంచుకోండి, బాక్స్లో సెంటర్లో ఒక లైన్ వస్తే ఆ లైన్ వదిలేసి నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోవాలి. 4 లైన్స్ వస్తే కనుక ఫస్ట్ అండ్ థర్డ్ లైన్ మనం కుట్టుకోవాలి. చూసారు, ఇప్పుడు సింగిల్ లైన్ ఉంది. సింగిల్ లైన్ ఉన్నప్పుడు సెంటర్లో లైన్ వదిలేసేయండి. కార్నర్లో నుంచి సూదిని తీస్తున్నాను. ఇక్కడ మరలా 4 లైన్స్ వచ్చినాయి చూడండి. 4 లైన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి నేను సూదిని తీస్తున్నాను. చూసారా, ఇలా కుట్టుకోండి. చూసారా, ఒక స్మాల్ బిట్ కంప్లీట్ అయిపోయింది మీకు. ఇక్కడ మరలా 4 వచ్చినాయి చూడండి. 4 వచ్చినప్పుడు సేమ్ అదే విధంగా ఫస్ట్ అండ్ థర్డ్. చూసారా, ఒక పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సేమ్ మనం ఈ చిన్న బిట్ ఎలా కుట్టుకుంటామో అన్ని బిట్స్ కూడా అదే విధంగా మనం ఫిల్ చేసుకోవాలి. చాలా ఈజీ. ముందు ఫస్ట్ పార్ట్ నేర్చుకోండి, అది కనుక వస్తే ఇది ఈజీగా వచ్చేస్తుంది మీకు. 4 లైన్స్ వచ్చినాయి. మరలా సేమ్ ఫస్ట్ అండ్ థర్డ్ లైన్ల నుంచి సూదిని తీయాలి. ఒక బిట్ కంప్లీట్ అయిపోయింది చూసారా. నెక్స్ట్ కచ్ వర్క్ నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోతున్నాం. సేమ్ ఇవి ఎలా కుట్టామో అది కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవటమే. ఇంకా నేను చాలా కచ్ వర్క్ డిజైన్స్ చేస్తాను, అస్సలు మిస్ కామాకండి ఛానల్ని.
చూసారా 4 లైన్స్ వచ్చినాయి. ఇలా 4 లైన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ తీయండి. మరలా ఇక్కడ 4 వచ్చినాయి, ఫస్ట్ అండ్ థర్డ్. మీకు ఇది చాలా ఈజీ, ఇలా ట్రై చేయండి ఈ డిజైన్ని. ఇక్కడ 4 లైన్స్ వచ్చినాయి చూడండి, ఫస్ట్ అండ్ థర్డ్ లైన్. చూసారా ఎంత ఈజీగా డ్రెస్సులకి కానీ శారీస్కి కానీ వేటికైనా ఈ డిజైన్స్ వేసుకోవచ్చు. సింగిల్ కలర్ అయినా వేసుకోవచ్చు, డబుల్ కలర్ అయినా వేసుకోవచ్చు. ఫోర్ లైన్స్ వచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ అండ్ థర్డ్ లైన్. మరలా ఇక్కడ 4 వచ్చినాయి, ఫస్ట్ అండ్ థర్డ్. మరలా నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోతున్నాం. చూసారా ఎంత ఈజీగా ఈ డిజైన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.